ఇంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఈ మెడికల్ కాలేజ్ని ఇవన్నీ చూడటానికి బాగున్నాయి, మంచి ప్రైమ్ ల్యాండ్లో ఉన్నాయి. 1 ఎకరం ల్యాండ్ కూడా కోట్లకు పలుకుతా ఉంది. ప్రతిది కూడా 50 ఎకరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా పీపీపీ అని చెప్పి, ప్రైవేటైజేషన్ అని చెప్పి, ప్రైవేట్ వాళ్ళకు కార్పొరేట్ వాళ్ళకు అమ్మేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. తప్పు కదా. పేద మధ్య తరగతి వాడు అనారోగ్యం వచ్చి ఓ గుండె జబ్బు, ఓ కిడ్నీకి సంబంధించిన జబ్బు, ఒక లివర్కి సంబంధించినటువంటి జబ్బు, ఇంకేదైనా క్యాన్సరు, ఇంకోటో వస్తే హాస్పిటల్కి వెళ్తే, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆ పేద మధ్య తరగతి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. బాగా చూడాలి కదా. మందులు ఇవ్వాలి, ఉచితంగా వైద్యం చేయాలి, ఆపరేషన్లు చేయాలి, సర్జరీలు చేయాలి, ట్రీట్మెంట్లు అన్నీ చేయాలి. ఇవి వీటి మీద కూడా సొమ్ము చేసుకోవాలనేటువంటి దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. అందుకని ప్రైవేటైజేషన్ అని చెప్పి ఈ ప్రైవేట్ వాళ్ళకు ఈ చక్కటి మెడికల్ కాలేజ్ని, చక్కటి జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రిని మనం తీసుకొచ్చాము. ఈ పెద్ద ఆసుపత్రిగా మనం భావిస్తున్నామో వాటిని అమ్మే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.